Hi friends, welcome to Government Jobs Portal. ఓకే. సో లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్‌కి అండ్ మంచి వీడియోస్‌కి తప్పకుండా మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే. సో నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఓకే. సో నేషనల్ బ్యాంక్ ఇది. సో నాబార్డ్ సో ఓన్లీ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కోసం మాత్రమే పనిచేస్తుంది నాబార్డ్. సో ఓకే. ఇందులో మనకి గ్రేడ్ ఏ పోస్ట్ పడ్డాయి. ఓకే. గ్రేడ్ బి కూడా పడ్డాయి. బట్ ఈ వీడియోలో మనం గ్రేడ్ ఏ గురించి చూద్దాం. ఓకే. సో ఆఫీసర్ పోస్ట్స్ ఇవి. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి చూస్తే జూలై 10th లాస్ట్ డేట్ అనమాట అప్లై చేయడానికి. సో ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయగలం. ఓకే. సో మెయిన్ ఇంపార్టెంట్ విషయాలు చూద్దాం. సో వెబ్సైట్ వచ్చేసి nabard.org. ఓకే. సో ఇంపార్టెంట్ థింగ్స్ చూద్దాం ఇందులో ఒకసారి మనం. సో ఓకే, చూస్తే మనకి చూడండి, ఎగ్జామ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత ఫైనల్గా ఇంటర్వ్యూ కూడా ఉంటుందన్నమాట. ఓకే. సో ఆన్లైన్ పేమెంట్కి మొత్తం జూలై 10th అనేది లాస్ట్ డేట్ అనమాట. గ్రేడ్ ఏ ఇది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. గ్రేడ్ బి పోస్ట్ కూడా పడ్డాయి. ఓకే. సో గ్రేడ్ బి పోస్ట్ వచ్చేసి ఇంకా శాలరీ ఎక్కువ ఉంటుంది గ్రేడ్ ఏ కంటే. ఓకే. సో ఫస్ట్ మనం ఇందులో గ్రేడ్ ఏ గురించి మాత్రమే చూడబోతున్నాం, ఎందుకంటే డిఫరెంట్గా ఉన్నాయి కొంచెం రిక్వైర్మెంట్స్. సో అందుకని సెపరేట్ వీడియోస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఆగస్ట్లో ఉంటుంది ఎగ్జామ్. ఓకే. సో జూలై 10th లాస్ట్ డేట్ అప్లై చేయడానికి. ఆగస్ట్లోని ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామినేషనే. అండ్ మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి ఇంకా డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. తర్వాత వెబ్సైట్లోని www.nabard.org. సో ఈ వెబ్సైట్లోనే తర్వాత ఇంటిమేషన్ అనేది ఇస్తారనమాట. ఓకే. సో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెసేజెస్, మెయిల్స్ కూడా తప్పకుండా వస్తాయి. ఓకే. సో నెక్స్ట్ ఇంకా చూసుకుంటే మనకి అసలు ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఒకసారి జనరల్గా చూద్దాం. టోటల్ వచ్చేసి 91 పోస్ట్స్ ఉన్నాయి ఇందులో. మనకి 91 పోస్ట్స్ ఉన్నాయి చూడండి. జనరల్కి వచ్చేసి 46 పోస్ట్. ఓకే. సో జనరల్ అంటే మనకి ఇందులో అసిస్టెంట్ మేనేజర్ పోస్టే జనరల్ అనమాట. అంటే ఏ క్వాలిఫికేషన్ వాళ్ళైనా సరే అప్లై చేయొచ్చు. ఓకే. అలాగే ఎకనామిక్స్కి ఒక 5 పోస్ట్ ఉన్నాయి, ఓన్లీ ఎకనామిక్స్ చదివిన వాళ్ళు మాత్రమే. అలాగే అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ప్లాంటేషన్, యానిమల్ హస్బెండరీ. సో ఇందులోని దాంట్లో ఈ వేరియస్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట. సో మెయిన్గా చూసుకుంటే జనరల్లోనే చాలా ఎక్కువ ఉన్నాయి, 46 ఉన్నాయి. సో మిగతా వాటి అన్నిటితో కంపేర్ చేసుకుంటే జనరల్లో చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓకే. సో ఒక్కసారి ఈ జనరల్లో కూడా రిజర్వేషన్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం. సో చూడండి, ఈ జనరల్లో కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ 24 ఉన్నాయి, ఎస్సీ, ఎస్టీ, అలాగే ఓబీసీ. ఓకే. సో డిఫరెంట్గా ఉన్నాయి. అలాగే పీడబ్ల్యూడి కూడా ఒక 3 ఉన్నాయన్నమాట. సో ఈ మొత్తం టోటల్ ఈ 46లోనే ఇలా మళ్ళీ అన్రిజర్వ్డ్ వచ్చేసి 24 ఉన్నాయి, ఎస్సీ 7, ఎస్టీ 3, ఓబీసీ 12. సో అలాగే ఎకనామిక్స్ చూసుకుంటే ఇలా ఉన్నాయి. అలాగే ప్రతి దాంట్లో కూడా అన్రిజర్వ్డ్ ఇవన్నీ, అలాగే రిజర్వ్డ్ ఇవన్నీ అన్నమాట. ఓకే. అండ్ చూసుకుంటే ఒకసారి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి. సో ఆల్రెడీ కొంతమందికి ఒక డౌట్ వచ్చి ఉంటుంది, ఏంటంటే మనం ఇవన్నీ అప్లై చేయొచ్చా ఒకవేళ అన్నిటిలో క్వాలిఫికేషన్ ఉంటాయని. బట్ లేదు, ఓన్లీ ఒక స్ట్రీమ్ మాత్రమే అప్లై చేయగలం. అంటే అయితే జనరల్ అప్లై చేయగలం, లేదా ఎకనామిక్స్, లేదా అగ్రికల్చర్, ఈ అన్నిటిలో ఏదో ఒక స్ట్రీమ్లో మాత్రమే మనం అప్లై చేయగలం ఎగ్జామ్కి. అంటే జనరల్ అప్లై చేసినప్పుడు మీకు అగ్రికల్చర్లో డిగ్రీ ఉన్నా కూడా అగ్రికల్చర్ ఇంకా అప్లై చేయకూడదు. ఒకవేళ చేశారనుకోండి, రెండిటికి కానీ మూడిటికి కానీ, లాస్ట్లో ఏదైతే అప్లై చేస్తారో దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తారని క్లియర్గా నోటిఫికేషన్లో అనేది క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఓకే. సో ఒకసారి ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాం ఏం కావాలో. సో జనరల్ జాబ్స్లో వచ్చేసి మనకి 50% మార్క్స్ ఎనీ డిగ్రీ. ఓకే. సో జనరల్కి మాత్రమే ఎనీ డిగ్రీ అనమాట, 50% మార్క్స్ రావాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 45%, పీడబ్ల్యూడి వాళ్ళకి కూడా. ఓకే. ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అయినా సరే 50% మార్క్స్ అనేవి కంపల్సరీగా రావాలి. ఓకే. సో అలాగే చూసుకుంటే మనకి ఎకనామిక్స్ ఇప్పుడు జనరల్ కాకుండా ఇంకా మిగతా అన్నిటిలోని ఆ బ్రాంచెస్లోని, ఆ డిగ్రీస్లోని 50% మార్క్స్ అనేవి కంపల్సరీగా వచ్చి ఉండాలి. ఓకే. సో ఎకనామిక్స్లో 50%, అలాగే అగ్రికల్చర్ 50%, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ప్లాంటేషన్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్. సో ఇవి అన్నిటిలోని సెపరేట్గా అన్ని డిగ్రీలోని 50% మార్క్స్ అనేవి కంపల్సరీగా వచ్చి ఉండాలి. ఓకే. సో అది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో ఎనీ డిగ్రీ
ఉంటే జనరల్కి అప్లై చేయొచ్చు, లేదా స్పెసిఫిక్ డిగ్రీ ఉంటే స్పెసిఫిక్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. మనం 50% మాత్రం మ్యాండేటరీ. ఓకే, సో ఇంకా చూసుకుంటే ఏజ్ లిమిట్ చూస్తే 30 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు, మినిమం వచ్చేసి 20 ఇయర్స్ ఉండాలి. ఎప్పటికి చూస్తున్నారు? జూన్ 1కి, జూన్ 1 2017కి 30 ఇయర్స్ని మించకూడదు. ఓకే, అంటే 1987 జూన్ 2 ముందు పుట్టకూడదు. ఓకే, అలాగే 1996 జూన్ 1 తర్వాత పుట్టకూడదు, తర్వాత పుట్టాలి. ఓకే, సో దీనికంటే ముందు మనం బర్త్ అనేది ఉండకూడదు. ఓకే, సో అలా చూసుకుంటే అప్పర్ ఏజ్ లిమిట్ మనకి ఓబీసీ వాళ్ళకి వచ్చేసి ఒక 3 ఇయర్స్ ఉంది, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక 5 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూటీ వరకు ఒకరికి 10 ఇయర్స్. సో అలాగా కొన్ని ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇంకా మనకి ఎగ్జామినేషన్, అసలు ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఏముండబోతున్నాయో ఒకసారి చూద్దాం. సో టోటల్ వచ్చేసి 200 మార్క్స్కి ఉంటుంది ఎగ్జామ్. టైం వచ్చేసి 2 అవర్స్. రీజనింగ్ ఒక 20 మార్క్స్ ఉంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ 20 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 20 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 20 మార్క్స్, ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ విత్ ఫోకస్ ఆన్ రూరల్ ఇండియా అది వచ్చేసి 40 మార్క్స్ ఉన్నాయి. అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కూడా ఒక 40 మార్క్స్ ఉన్నాయి. నాబార్డ్ అంటేనే అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కాబట్టి కంపల్సరీగా వీటి మీద ఫోకస్ అనేది కంపల్సరీగా ఉంటుందన్నమాట. రూరల్ ఇండియా మీదే ఫోకస్ ఎక్కువ ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. సో టోటల్ 200 మార్క్స్కి ఈ సెక్షన్స్ అన్నీ మనకి ఉండబోతున్నాయి. ఓకే, సో ప్రిలిమ్స్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అనమాట. ఓకే, ఇందులో క్వాలిఫై అయితే చాలు, ఈ మార్క్స్ అనేవి యాడ్ చేయరు. ఓకే, సో మెయిన్స్ మనం ఒకసారి చూసుకుంటే మెయిన్స్లో మనకి 2 పేపర్స్ కనిపిస్తున్నాయి, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లో వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ ఉందన్నమాట. ఓకే, సో ఆన్లైన్ త్రూ కీబోర్డ్ డిస్క్రిప్టివ్ ఉన్నది, ఎస్ఏ రైటింగ్, కాంప్రహెన్షన్, రిపోర్ట్ రైటింగ్, పారాగ్రాఫ్ రైటింగ్, లెటర్ రైటింగ్. సో ఇవన్నీ మనకి జనరల్ ఇంగ్లీష్లో ఉంటాయి. డ్యూరేషన్ వచ్చేసి 1.5 అవర్స్ ఉంది. ఓకే, అలాగే పేపర్ 2 చూసుకుంటే మళ్ళీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. ఇందులో ఏంటంటే ఫస్ట్ జనరల్ కేటగిరీ అని చూసుకున్నాం కదా, జనరల్ కేటగిరీ కదా, జనరల్ జాబ్స్ ఉన్నాయి కదా, సో వాటికి మాత్రం ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మీద ఉంటుంది పేపర్. బట్ సెకండ్ ఏంటి, అగ్రికల్చర్ స్పెసిఫిక్ స్ట్రీమ్స్ ఉన్నాయి కదా, అగ్రికల్చర్ కానీ లేదంటే ఫిషరీ, సో వీటన్నిటికీ చార్టెడ్ అకౌంటెన్సీ, సో వీటన్నిటికీ ఏంటంటే వాటి రిలేటెడ్ డిసిప్లిన్స్ మీద, ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్స్కి వాళ్ళ సిలబస్ మాత్రమే ఉంటుందన్నమాట. ఓకే, ఫిషరీ అయితే ఫిషరీ మీద మాత్రమే ఉంటుంది. సో స్పెసిఫిక్గా ఉన్న వాళ్ళకి వాళ్ళ రిలేటెడ్ డిసిప్లిన్ మీద మాత్రమే పేపర్ 2 అనేది ఉంటుంది. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ అనమాట. సో ఇది వచ్చేసి ఏంటి, 1.5 అవర్స్ ఉన్నది ఎగ్జామ్. ఇది వచ్చేసి 100 మార్క్స్కి. ఓకే, లాస్ట్లో ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేసి ఎన్ని మార్క్స్ కంట, 25 మార్క్స్ కంట. ఓకే, సో ఇంకా చూద్దాం ఒకసారి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అని ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎంతమందిని తీస్తారు ప్రిలిమ్స్లో అంటే 1:25 రేషియోలో. ఓకే, 1:25 రేషియోలోని మెయిన్ ఎగ్జామినేషన్కి వాళ్ళని పిలుస్తారనమాట. ఓకే, సో ఇంకా తర్వాత చూసుకుంటే మనకి సిలబస్ ఒకసారి చూస్తే మెయిన్గా పేపర్ 1 ఇంగ్లీష్, మెయిన్స్లోని పేపర్ 1 ఇంగ్లీష్ ఉంది కదా, సో అందులో ఎస్ఏ రైటింగ్, కాంప్రహెన్షన్, బిజినెస్ ఆఫీస్ కరస్పాండెన్స్ మొత్తం అన్ని క్లియర్గా రైటింగ్ స్కిల్స్ని క్లియర్గా చూడడానికి, అండర్స్టాండింగ్ ద టాపిక్ని ఎంత బాగా తెలుసుకున్నారో వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో అలాగే మనకి పేపర్ 2లో చూసుకుంటే ఆల్రెడీ చూసాం ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. నేచర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, గ్లోబలైజేషన్, సో పావర్టీ ఎలివేషన్, సో ఇవన్నీ కూడా మనకి ఉంటాయి పేపర్ 2లో. ఓకే, సో ఇంకా అగ్రికల్చర్ మొత్తం, సాయిల్ అండ్ వాటర్ కన్సర్వేషన్, ఫార్మ్ అండ్ అగ్రి ఇంజనీరింగ్, సో ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట పేపర్ 2లో. ఓకే, సో అలాగే రూరల్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది. అలాగే సెపరేట్ కేటగిరీస్ వాళ్ళకి ఫిషరీ అయితే ఫిషరీ మీద ఉంటుంది. అలా స్పెసిఫిక్ కేటగిరీస్కి స్పెసిఫిక్ స్ట్రీమ్స్లోని వాళ్ళకి ఎగ్జామ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, సో ఇంకా చూసుకుంటే మనకి ప్రీ రిక్రూట్మెంట్ కూడా ఇస్తున్నారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి. తప్పకుండా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఒకసారి మనం ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూద్దాం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలోని. సో ఆంధ్రప్రదేశ్లో చూస్తే చీరాల, శ్రీకాకుళం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, చిత్తూరు, కాంచికచేర్ల, గోండ్ల వెల్లేరు, ఏలూరు, విజయనగరంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి సెంటర్స్. సో అలాగే తెలంగాణలో చూస్తే హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ అండ్ ఖమ్మం.
ఓకే. సో అలాగే మనకి మెయిన్ ఎగ్జామినేషన్ చూస్తే మనకి ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే ఉంది మనకి దగ్గరలో. ఓకే. సో హైదరాబాద్ ఆర్ ఎల్స్ చెన్నై దగ్గరలో ఉంటే చెన్నై. ఓకే. సో మెయిన్ ఎగ్జామినేషన్ ఓన్లీ హైదరాబాద్ చెన్నై మనకి బాగా దగ్గరలో ఉన్నవి. ఓకే. సో అలాగే ఇంక ఇంటర్వ్యూ కొన్ని సెంటర్స్లో ఉంటాయంటే అవి నెక్స్ట్ ఇంటిమేట్ చేస్తారంటే ఇంటర్వ్యూ కాల్ లెటర్లోని మెన్షన్ చేస్తారు. సో ఫేజ్ 2కి సెపరేట్గా అడ్మిషన్ కార్డు ఇస్తారు. ఓకే. సో ఇంకా చూసుకుంటే ఫీజు చూస్తే మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి 150 రూపీస్ ఫీజు, ఇంకా మిగతా వాళ్ళందరికీ ఓబీసీ జనరల్ కేటగిరీ మొత్తం అందరికీ ఫీజు వచ్చేసి 800 రూపీస్. ఓకే. సో అలాగే స్టాఫ్లు ఆల్రెడీ నాబార్డులో వర్క్ చేసే వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ అసలు నీళ్ళు అనమాట, అసలు లేదు ఎగ్జామ్ ఫీజు అనేది. ఓకే. సో ఒకసారి మనం శాలరీ ఒకసారి చూసుకుంటే మనకి పే స్కేల్ చూసుకుంటే బేసిక్ పే వచ్చేసి 28,000, ఇది బేసిక్ మాత్రమే, ఇంకా అలవెన్సెస్ ఇవన్నీ వస్తాయి కాబట్టి సో అన్నీ కలుపుకుంటే నియర్లీ మంత్కి 55,587 రూపీస్ వస్తాయని క్లియర్గా మనకి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో నియర్లీ కంపల్సరిగా 55,000 అనేది వస్తుందన్నమాట. సో ఓకే, శాలరీ మంచిగా ఉంది కాబట్టి కంపల్సరిగా మ్యాక్సిమం అప్లై చేయండి. కొంచెం సీరియస్గా ప్రిపేర్ అయితే మనకి కంపల్సరీగా జాబ్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్కి అండ్ మచ్ మోర్ ఇన్ఫర్మేషన్కి, ఎనీథింగ్ స్టడీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్కి తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మీరు ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉంటారనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.